అన్నా ఈ వాచ్ కొనుక్కోండి అన్నా. అరే నాకు అవసరం లేదు బ్రదర్. అన్నా రేట్ ఎక్కువ ఏం కాదన్నా, 150 రూపీస్ అంతే. మీరు ఆ డబ్బులు ఇస్తే నేను బస్సులో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నా. నువ్వు నాకేమైనా బంధువునా వాచ్ తీసుకొని డబ్బులు ఇచ్చేకి? అవసరం లేదు పో. అన్నా ఈ వాచ్ కొనండి ప్లీజ్, మీరు ఇచ్చిన డబ్బులతో నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను పని చేసుకుని బతికేవాడిని, నా దగ్గర డబ్బులు ఏడుంటాయన్నా? అయినా మీరు ఇంత స్టైల్గా ఉన్నారు, మీ దగ్గర ఇంటికి పోయి డబ్బులు లేవా? అన్నా నిన్న నైట్ నా బ్యాగ్, పర్సు, మొబైల్ కొట్టేశారన్నా. ఇంకా నా దగ్గర ఈ వాచ్ తప్ప ఏమీ లేదు. ఈవినింగ్ పిల్లోనికి బర్త్డే గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి, నా దగ్గర చూస్తే ఈ డబ్బులే ఉన్నాయి. ఎలా చేద్దాం అబ్బా, పాపం అవసరం ఉన్నట్లుంది, ఇచ్చేద్దాం. ఇదిగోందన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. అమ్మయ్యా పనంతా అయిపోయింది. ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి? ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ కష్టాన్ని తీరుస్తే తిరిగి ఆ దేవుడే మనకు మంచి చేస్తాడు.